నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ నేను మీ సిటీ నగరానికి చెందిన 6 క్రీడాకారులు జాతీయ స్థాయి వుషు పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారిని అభినందించారు. నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో జరగనున్న జాతీయ స్థాయి సీనియర్ ఉషు పోటీల్లో పాల్గొంటున్న జిల్లాకు చెందిన 6 మంది క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉషు సంఘం కార్యదర్శి డి శ్రీనివాసులతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు కృష్ణవేణి, మహేశ్వరి, శ్రావణి, చంద్రమౌళి, క్రాంతికుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబర్చి విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా ఉషు సంఘం కార్యదర్శి టి శ్రీనివాసులు మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆయన అందిస్తున్న ప్రోత్సాహం వల్లే తమ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యే స్థాయికి ఎదిగారని తెలిపారు. 13 నుండి 19 వరకు రాజస్థాన్ జైపూర్లోని 34వ జాతీయ స్థాయి సీనియర్ ఉషు పోటీలకు మన కర్నూలు నుండి 6 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈరోజు శ్రీ గౌరవనీయులైన శ్రీ టీజీ వెంకటేష్ గారు స్వగృహం నందు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి శ్రీ గౌరవనీయులైన మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు వచ్చేసి క్రీడాకారులని అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మరి ఈ పోటీలకు జైపూర్కి పోటీలకు వెళ్ళే క్రీడాకారులు పథకాలు సాధించి విజయం సాధించాలని అన్నారు. అనంతరం క్రీడాకారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కర్నూలు జిల్లాకు 2014 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర మంత్రి టీజీ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ మేరకు కల్లూరు మండలం తడకనపల్లిలో 678 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులను, అలాగే 141 లక్షల రూపాయలతో నిర్మించిన తారు రోడ్డును ఆయన ప్రారంభించారు. కల్లూరు మండలం తడకనపల్లెలో 678 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. 141 లక్షల రూపాయలతో కర్నూలు అనుగొండ రోడ్డు నుండి దొడ్డిపాడు వరకు నిర్మించిన తారు రోడ్డును కూడా ఆయన ప్రారంభించారు. తడకనపల్లి గ్రామ మహిళలు దేశానికి గర్వకారణమని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పలు కీలక పరిశ్రమలు తీసుకురావటం జరిగిందని నిమ్మల చెప్పారు. జిల్లాలో 563 హెక్టార్ల డ్రిప్ను ఇప్పటికే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాతనే మహిళలకు పూర్తి స్వాతంత్రం వచ్చినట్లు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. మహిళల ఆరోగ్య భద్రత కోసం దీపం పథకం ప్రవేశపెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు అన్నారు. అదే గత అరాచక జగన్ ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పట్టింది అన్నారు. ప్రస్తుత మెగా డిఎస్సిలో 16,000 ఉపాధ్యాయ పోస్టులకు గాను అందులో కర్నూలు జిల్లాకు 30% పోస్టులు వస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరి చర్తారెడ్డి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా దగ్గర ఈ కర్నూలు జిల్లాలో ఈ 10 నెలల కాలంలోనే 2294 పనుల్ని 2014 కోట్ల రూపాయలు ఒక్క కర్నూలు జిల్లాకి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం అంటే ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఎంత పెద్ద ఎత్తున పరుగులు తీస్తూ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి అటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 9,718 ఎకరాలు సేకరించి వారొకళ్ళు మెగా ఇండస్ట్రియల్ హబ్ పరిశ్రమ కానీ, అదేవిధంగా 2,938 కోట్ల పెట్టుబడితోటి జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించారు.
చేయడం కానీ, అదేవిధంగా సెమీ కండక్టర్ బ్యాటరీ పరిశ్రమలను 1002 ఎకరాల్లో పీపుల్ టెక్ కంపెనీ తీసుకురావడంలో కానీ, 320 కోట్ల రూపాయలతోటి మరి జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ పరిశ్రమని కర్నూలులో చేపట్టడం కానీ, అదేవిధంగా టమాటో ప్రాసెసింగ్ మరి 11 కోట్ల రూపాయలతోటి ప్రారంభించడం కానీ, 77 ఎకరాల్లో ఎమ్మెన్యూరులో మెగా టెక్స్టైల్స్ పార్క్ ని ప్రారంభించడం కానీ, అదేవిధంగా ముచ్చమూరు నుంచి మరి వారోకల్లు ఇండస్ట్రియల్ హబ్ కి 428 కోట్ల రూపాయలతోటి మరి నీటి సరఫరా కోసం పైప్ లైన్ నిర్మాణం కానీ, గ్రీన్ కో కంపెనీ ఏదైతే 1680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు మరి నెలకొల్పుకోవడం కానీ, ఈరోజు ఇక్కడ పాండ్యం కాన్స్టిట్యున్సీలో ఈ గ్రామంలో మనం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. సో ఓవరాల్ గా గత సంవత్సర కాలంగా ఇచ్చినటువంటి శాంక్షన్స్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా దాదాపు 2000 కోట్ల పనులని శాంక్షన్ చేయడం జరిగింది. సో వీటిలో అన్ని డిపార్ట్మెంట్ వర్క్స్ ఉన్నాయి. అంటే పిఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్స్ ఉన్నాయి. కాకపోతే ఈ 2000 కోట్లలో దాదాపు 1600 కోట్లు ఈ 2 మండలాలు పాండ్యం కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాయి. సో ఇదేంటంటే పాండ్యం సంబంధించి ఈ కాటు సంబంధించి 2 మండలాలు మన జిల్లాలో ఉన్నాయి, ఓర్వకల్ ఒకటి అలాగే కల్లూరు. సో ఈ 2 మండలాలకు సంబంధించి ఊరకల్, ఎస్పెషల్లీ ఊరకల్లో మీకు అందరికీ తెలుసు ఇండస్ట్రియల్ హబ్ ని ఏర్పాటు చేయబడుతున్నాం. అంటే ఇది ఇండస్ట్రీ జరిగింది. అంతేకాకుండా ఎన్ఆర్ఐజిఎస్ కింద కూడా మనమంతా మనకి రోడ్లు కూడా ఇప్పటికే 18 కోట్ల రోడ్లు కూడా పూర్తి చేసుకోగలిగాం. ఎక్కడ చూడు మనకి అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడతా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంతకాలు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు మెగా డిఎస్సి. గతంలో డిఎస్సి నోటిఫికేషన్ రాక ఎంతో మంది ఏజ్ ఎక్కువైపోయి ఇంటింటికి మేము తిరుగుతా ఉంటే ఎంతో మంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి దాన్ని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు అందజేస్తా ఉంది ప్రభుత్వం. అది కూడా ఆదివారం 1వ తేదీ అయితే శనివారం రోజే మీకు పెన్షన్ అందజేయడం జరుగుతుంది. మీ ఇంట్లోకి వచ్చి తెల్లారేసరికి మనము ఈ కార్యక్రమము పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా 98% వస్తా ఉంది కల్లూరు మండలం. అంటే దీంట్లో కూడా మన పాండ్యం నియోజకవర్గంలో కల్లూరే ఫస్ట్ ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. చూడండి గతంలో ఎలా ఉండింది, ఆయన 1000 రూపాయలు పెంచుతా అన్నారు. ఆ 1000 రూపాయలు కూడా సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ పోతా ఉన్నారు. అలా కాకుండా మనం ఒక్కటేసారి ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేగా చూడండి చెప్పిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అమ్మ తల్లికి వందనం ఈ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ మేరకు కల్లూరు మండలం తడకపల్లి గ్రామంలో ఏరువాక పురస్కరించుకుని మంత్రి రామానాయుడు ఉల్లి విత్తనాలు నాటారు. కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు పొలం దున్ని ఉల్లి విత్తనాలు చల్లారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చెర్తారెడ్డి, కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన దినం అయిన ఏరువాక పౌర్ణమి రోజున రైతులు వ్యవసాయాన్ని ప్రారంభించుకుని పంటలు సుభిక్షంగా పండించుకోవాలని ఆకాంక్షించారు. 2014-2019 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కల్పించి వ్యవసాయ పనిముట్లపై 50% సబ్సిడీ ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరిగిందని తెలిపారు. సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇప్పించి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున రైతులకు మంచి చేసే చర్యలు చేపట్టారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ఏరువాక కార్యక్రమంలో పాల్గొని పొలం బాట పట్టారని, అప్పుడు వ్యవసాయం అంటే పండుగలాగా జరిగేదని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాయలసీమలోని రైతాంగానికి వ్యవసాయానికి ఒక ఊపును ఇచ్చి
అన్ని విధాల సహాయం అందించి రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముకలాగా ఉండే విధంగా కూటమి చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. అదేవిధంగా ఇరిగేషన్కు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పంట కాలువలలో, ప్రాజెక్టులలో ఒక తట్ట మట్టిని కూడా తీయించలేదని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ వాటికి మెయింటెనెన్స్ పనులకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు. రాష్ట్రం అన్ని విధాలా సుభిక్షంగా ఉండాలన్న ఆశయంతో కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నగరంలో మంచినీటి సరఫరాకు సంబంధించి అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో ఉన్న నేపథ్యంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రజలకు మంచినీటి సరఫరాలో ఆటంకం లేకుండా చూస్తామన్నారు. నగరంలోని తన కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేసే నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు వేతనాల పెంపు విషయమై విధులను బహిష్కరించి సమ్మెలోకి వెళ్లిన నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాగునీటి సరఫరా విభాగం సిబ్బంది ఈ నెల 10వ తేదీ నుండి సమ్మెలోకి వెళ్లారు. అయినప్పటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే పైప్ లైన్ జంక్షన్ల వద్ద వాల్ తిప్పితే ఏ ప్రాంతానికి నీళ్లు వెళ్తాయో అనేది ప్రత్యామ్నాయ సిబ్బందికి సరైన అవగాహన లేక కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత మెరుగ్గా త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు నగరపాలక సంస్థకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి, సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ వాటర్ సప్లై విభాగంలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది వాళ్ళు జీతాలు పెంచాలనేటువంటి ఒక ప్రతిపాదనతో గవర్నమెంట్కి మెమోరాండం సమర్పించడం, దానిపైన వారు కోరిన విధంగా ఉత్తర్వులు రాలేదు, జీతాలు పెంచలేదు అనేటువంటి కారణంతో సోమవారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్ళారు. దానివల్ల మనకి మంచినీటి సరఫరా చేయటంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాము. ఉన్నటువంటి పర్మనెంట్ స్టాఫ్, అదేవిధంగా ఇతర వార్డు కమ్యూనిటీ సెక్రటరీలు, ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఇలా అందుబాటులో ఉన్నటువంటి అందరి ఉద్యోగులు, ఇంజనీర్లు, స్టాఫ్ ఇన్వాల్వ్ చేసి నీటి సరఫరాకి ఆటంకం లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వం కూడా వాళ్ళతో మాట్లాడి పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటుంది. 2-3 రోజులు సమయం పట్టవచ్చు. సో ఈలోగా మనం కార్పొరేషన్ తీసుకున్నటువంటి ప్రత్యామ్నాయ చర్యలకి అందరూ కూడా సహకరించండి. ఎక్కడైనా మీకు సరఫరా విషయంగా ఇబ్బందులు తలెత్తితే మీరు స్థానికంగా మీకు అందరూ పరిచయంగా ఉన్నటువంటి మీ సచివాలయం సిబ్బంది ఉంటారు, వార్డు కమ్యూనిటీ సెక్రటరీ ఉంటారు, అదేవిధంగా పర్మనెంట్ వాటర్ సప్లై లైన్మెన్లు, ఫిట్టర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి, ఇంజనీర్లకి, అసిస్టెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అందరూ కూడా ఫీల్డ్లో పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నీటి సరఫరా చూస్తున్నారు. కాబట్టి వారికి సమాచారం ఇవ్వండి. శాంతియుత పద్ధతిలో, చట్ట పరిధిలో వాళ్ళ మెమోరాండం వాళ్ళు ఇచ్చుకోవచ్చును, ప్రభుత్వంతో వారు మాట్లాడుకోవచ్చును. అన్ని మార్గాల్లో చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ నీటి సరఫరా వ్యవస్థకి ఏమాత్రం విఘాతం కలిగించేటువంటి ప్రయత్నం చేసినా కూడా అట్టి వారిపైన తీవ్రమైనటువంటి చట్టపరమైన చర్యలు, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవటం జరుగుతుందని తెలియజేస్తుంది. మొబైల్ వాహనాల ద్వారా కాకుండా చౌక ధరల దుకాణాల వద్ద నిత్యావసరాల వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు డీలర్లు చౌక ధరల దుకాణాల వద్ద నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తారని జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్ తెలిపారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ విధానాన్ని రద్దు చేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేషన్ షాపుల వద్దే నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గతంలో మొబైల్ వాహనాల ద్వారా నిత్యావసర వస్తువులను డీలర్లు పంపిణీ చేసే సమయంలో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని పరిశీలించిన కూటమి ప్రభుత్వం ఇందుకు ప్రత్యామ్నాయంగా చౌక ధరల దుకాణాల వద్దనే నిత్యావసర వస్తువుల పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 1వ తేదీ ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ లాంఛనంగా ప్రారంభించారు.
కర్నూలు నగరంలోని అన్ని చౌక ధరల దుకాణాల వద్ద రేషన్ సరుకులను తీసుకునేందుకు కార్డుదారులు ఆసక్తి కనబరుచుతున్నారు. గతంలో మొబైల్ వ్యాన్ వచ్చినప్పుడు మాత్రమే సరుకులు తీసుకోవాల్సి వచ్చేదని, ప్రస్తుతం తమకు వీలున్న సమయంలో వెళ్లి నిత్యావసర వస్తువులను డీలర్ల వద్ద తెచ్చుకుంటున్నామని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిత్యావసర వస్తువుల పంపిణీ విధానానికి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాల వద్ద డీలర్లు కార్డుదారులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తారని వివరించారు. అలాగే 65 సంవత్సరాలు నిండిన వారికి ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులను డీలర్లు అందజేస్తారని వివరించారు. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ విధానంలో దాదాపు జిల్లాలో 80% వరకు కార్డుదారులు నిత్యావసర వస్తువులను డీలర్ల వద్ద తీసుకువెళ్లారని తెలిపారు. అలాగే కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో 21 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే అందులో 1,43,000 మంది ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదని, వారు వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. కొన్ని లోపాలను ప్రభుత్వం గుర్తించి ఒక బృహత్తరమైన ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని రేషన్ షాపుల ద్వారానైతేనే కార్డుదారులకు సకాలంలో సరి అయిన క్వాంటిటీస్లో సరి అయిన విధంగా రేషన్ సరుకులు లభ్యత వీలవుతుందని ప్రభుత్వం భావించి ఈ నెల 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఇంతవరకు జిల్లాలో దాదాపు 80% మంది 65 సంవత్సరములు పైబడిన కార్డుదారులు రేషన్ను ఇండ్ల వద్దకే డీలర్లు డెలివరీ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా రేషన్ పొందకుంటే 65 ఇయర్స్ అబవ్ వాళ్ళు సంబంధిత డీలర్ను మీరు సంప్రదించగలరు కోరుతున్నాను. వాళ్ళు మీ ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేస్తారు. ఇప్పటికీ జిల్లాలో 85% ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నిత్యావసర సరుకులు కంప్లీట్గా పంపిణీ చేయడం జరిగింది. ఇంకొక 5 రోజులు దగ్గర 5 రోజులు ఇంకా సమయం ఉంది. కాబట్టి కార్డుదారులందరూ మీకు చెందిన రేషన్ షాపులలో లేదా మీ ఇంటికి దగ్గరలో ఉన్న రేషన్ షాపులలో వెళ్ళి మీ కార్డును చూపించి నిత్యావసర సరుకులు పొందగలరని కోరుతున్నాను. మేము బియ్యం అయిపోయినాయి, బియ్యం ఇవ్వము, దానికి బదులుగా డబ్బులు ఇస్తామని చెప్తే వెంటనే సంబంధిత తహసీల్దార్ కానీ, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ కానీ, జిల్లా పౌర సరఫరాల అధికారి నాకు కానీ మీరు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా వాటి మీద తీవ్రమైన మేము అతని ఆ డీలర్ ఆథరైజేషన్ రిమూవల్ వరకుకైనా యాక్షన్ తీసుకోవడానికి వెనకాడమని తెలియజేస్తున్నాము. దయచేసి ఈ బియ్యము సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ ఇవి గవర్నమెంట్ చాలా అత్యంత ఖర్చుతో ఈ బియ్యాన్ని కొని క్లీన్ చేసి, సార్టెక్స్ అంటే క్లీన్ చేయడము, క్లీన్ చేసిన రైస్ని ఫోర్టిఫైడ్ రైస్ కెన్నల్ అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్ కలిగిన మందు మాత్రలను ఆ బియ్యంలో కలిపిస్తుంది. ఇది గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, శిశువులకు ఎంతో ఆరోగ్యాన్ని, పోషక విలువలను కలుగజేస్తుంది. కాబట్టి ఈ బియ్యాన్ని దయచేసి మీరు అమ్ముకోవద్దు. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ యొక్క నిర్ణయము చాలా అద్భుతమైన నిర్ణయము. ఎందుకంటే ఇక్కడ మహిళలకి ఎవరికి అడిగినా మేము ఇంతవరకు బండి దగ్గర పోలేదు, ఆ ఎండలో నిలబడలేక మేము డైరెక్ట్ అన్న దగ్గర వచ్చి చేసుకునేటోళ్ళము. ఇక్కడ సహకరించేటోళ్ళు, ఎందుకంటే ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ టైం సరిపోదు, ఇంట్లో టైములకు కనపడరు, బండి కూడా 1 గంట పెట్టాడు రాడు, ఇవన్నీ సమస్యలన్నీ మాకు తీరిపోయినాయి అని వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషం ఉంది. దీనివల్ల చాలా రకాలుగా ప్రజలకు సేవ చేసుకోవడానికి ఉంటుంది. ఇట్లా స్టోర్ వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు బండి దగ్గర పోతే వాళ్ళు ఈడ్చుకునేటోళ్ళు, పోండి మళ్ళా రాపోండి, ఆడ నిలబడి ఈడ నిలబడి అట్లా రాకుండా ఇక్కడ స్టోర్ ఉంటే బండి ఈ నుంచి 10 అడుగుల ముందర పెట్టి ఇచ్చేటోళ్ళు. అంటే దానికి దీనికి ఏం పెద్ద ఫరక్ లేదు. దానికన్నా రోడ్ల దగ్గర వరుసగా నిలబడాలా, అది ఏదో ఒక లైన్ నిలబడినట్టు ఉంటుంది. కాబట్టి అందరు ఇక్కడ సమర్థిస్తున్నారు ఈ నిర్ణయాన్ని. జిల్లాలో రిటైల్ షాపుల్లో పనిచేసేందుకు వీలుగా నిరుద్యోగ యువతకు నైపుణ్యం మెరుగుపడేలా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమశివారెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ యువతల కోసం
శిక్షణ కార్యక్రమాన్ని పేద పిల్లలకు నిరుద్యోగులకు రీటైన్ దాని స్థాపనలో పనిచేయడానికి ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక ఎక్స్పీరియన్స్ స్కిల్ కింద తీసుకెళ్ళి వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పించడానికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఈ యొక్క చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిరుద్యోగులు ఈ యొక్క అవకాశాన్ని ట్రైనింగ్ అవకాశాన్ని ఉపయోగించుకొని ట్రైనింగ్ పొంది మీరు స్కిల్ ఏర్పాటు చేసుకొని మీకు జాబ్ని ఏర్పాటు చేసుకోవడానికి కోరుకుంటున్నాను. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అదృష్టవశాత్తు అవి వాకర్స్ పై పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పట్టడంతో 3 విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. ఉదయం వాకింగ్ చేసే వారిపై విద్యుత్ తీగలు పడటంతో వారు పరుగులు తీశారు. కలెక్టర్ కార్యాలయంలోని పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని వాకర్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా వాకర్స్ మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు మాట్లాడుతూ రోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఎంతో మంది జనాలు వాకింగ్కి వస్తారని, ఈరోజు పెద్ద ప్రమాదమే తప్పిందని, వైర్లు తెగే టైంకి 3 మహిళలు 2 సెకండ్ల ముందుకు వచ్చేశారని, పొరపాటున వాళ్ల మీద పడి ఉంటే ఏం జరిగేదని, అందుకే వర్షాకాలంలో అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నారని, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని తెలుసుకుని ముందు జాగ్రత్తగానే దాన్ని క్లియర్గా చేయాలని వాళ్ళు కోరారు. ఈరోజు సడన్లీగా 3 లేడీస్ పెను ప్రమాదము తప్పినది. ఎందుకంటే మన కరెంటు పోలు హై స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కరెంటు పోలు ఈరోజు వెంటనే అడ్డంగా రోడ్డుకి అడ్డంగా కలెక్టర్ పోయే ఆఫీస్కి, కలెక్టర్ పోయే ఛాంబర్కి పోయే ఆఫీసుకు అన్నటువంటి దానికి అడ్డంగా పడింది. కానీ ఈరోజు ఎంత ప్రమాదమైన తప్పిందంటే మరి ఎలక్ట్రికల్ వాళ్ళు కంపల్సరీ సూపర్వైజర్లు కానీ అట్లనే ఫోర్మెన్స్ కానీ రాత్రి పగలు వాళ్ళు ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉండాలా. ఈ కలెక్టర్ ఆఫీస్ కానీ ఇతర సిటీల్లో ఎక్కడైనా సరే వెంటనే ప్రతిరోజు ఏవి ఇంకా పోల్స్ అనేటువంటి చాలా వంగిపోయినాయి. వర్షాలకు కూడా ఇంతవరకు కూడా దానికి అటెండ్ కాలేదు కాబట్టి ఇప్పుడు వాకర్స్ మాకు అంతా భయాందోళనతో మేము వాళ్ళు చాలా అరచడం కూడా జరిగింది. శ్రీ లలితాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీ లలితా పీఠంలో జ్యేష్ఠ మాసం పౌర్ణమి శ్రీ వటసావిత్రి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని శ్రీ లలితాపీఠంలో జ్యేష్ఠ మాసం పౌర్ణమి శ్రీ వటసావిత్రి వ్రతం సందర్భంగా శ్రీ లలిత అమ్మవారికి పంచామృతాలతో విశేష అభిషేకంతో పాటు శ్రీ వటసావిత్రి వ్రతం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ లలితాపీఠం పీఠాధిపతి సుబ్రహ్మణ్యం స్వామితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లలితాపీఠం పీఠాధిపతి సుబ్రహ్మణ్య స్వామి ముత్తైదువులను ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశానికి ఎల్లవేళలా విజయాలు చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ లలితాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏరువాక పౌర్ణమి రైతులందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కల్లూరు రైతు సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని కల్లూరులో కాడెండతో ప్రదర్శన నిర్వహించారు. కల్లూరులో ఏరువాక పౌర్ణమి వేడుకలను కల్లూరు రైతు సంఘం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించేది ఏరువాక పౌర్ణమి నుంచే కావటంతో రైతులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లూరులోని వీధుల గుండా కల్లూరు రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లూరు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి రైతులు అందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది కాస్త ముందే వర్షాలు కురవటం రైతులకు ఆనందం కలిగించే అంశమని వారు తెలిపారు. ఈ రోజు నుంచే రైతులు తమ వ్యవసాయ పనులను ప్రారంభిస్తారని, ఈ ఏడాది రైతులు అధిక దిగుబడులను సాధించి ఆర్థికంగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. తొలి పండుగ అంటారు దీన్ని. ఎందుకంటే ఏరువాక సాగాలంటారు. అంటే ఏరువాక సాగడం అంటే వ్యవసాయం మొదలు పెట్టుకోవడం. ఈరోజే మొట్టమొదటిగా వ్యవసాయ పనులు మొదలు పెట్టడానికి అంకురార్పణ. అలాగే వర్షాకాలం కూడా దీంతోనే మొదలవుతుంది. అన్నీ ఒకదానికొకటి పెనవేసుకున్న సందర్భం ఇది. అలాగే ఎందుకంటే ఈరోజు కూడా
వర్షాలు ఈ సంవత్సరం కూడా కొంచెం ముందుగానే పడ్డాయి. ఇది కొంచెం రైతులకందరూ కూడా హర్షించదగ్గ విషయమే. అలాగే భగవంతుడు కూడా, ఎందుకంటే మాకు రైతులకు సహకరించినటువంటి ఈ ఎద్దులకైతేనేమి, ఇంకో దానికైతేనేమి తర్వాత వచ్చేసి రైతులకు కూడా ఎటువంటి ఆపదలు ఆటుపోట్లు రాకుండా ఈ కాలము అంటే వ్యవసాయ కాలము రైతులు, ఎందుకంటే రైతు లేకుంటే రాజ్యం లేదు, ప్రపంచమే లేదు, అందం లేదు. కాబట్టి రైతుకు అన్ని విధాలుగా భగవంతుడు కూడా సహకరించాలని, అలాగే ఈ ఏరువాకను నిర్వహించుకోవడం పోయిన సంవత్సరం మొదలుపెట్టినారు మా ఊర్లో. దీన్ని కూడా ఘనంగా నిర్వహించిన మా రైతు సోదరులకు, వ్యవసాయదారులకు, మా గ్రామ పెద్దలకు, ఇది కలిసి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇది సిటీ న్యూస్. తిరిగి రేపు సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.